వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈ వీడియోలో పాలిటెక్నిక్ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి టాప్ 20 కాలేజెస్ ఫర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే సిఎంఈ అన్నమాట, బ్రాంచ్ కోడ్. సో ఈ టాప్ 20 కాలేజెస్లో లాస్ట్ ఇయర్ అంటే 2024 యొక్క వెబ్ కౌన్సిలింగ్లో ఏ కట్ ఆఫ్ ర్యాంక్ వరకు వచ్చింది అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ అంటే గుడ్ ర్యాంక్, టాప్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం. ఇక్కడ ఓపెన్ కేటగిరీ బాయ్స్కి 4687 వరకు వచ్చింది. గర్ల్స్ స్టూడెంట్స్కి 5059 వరకు సీట్ రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీలో 22,000 వరకు సిఎంఈ వచ్చింది. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో గర్ల్స్కి 19,000 వరకు వచ్చింది. ఇదే కాలేజీలో ఎస్సీ బాయ్స్కి 29,000, ఎస్సీ గర్ల్స్కి 49,000, ఎస్టీ బాయ్స్కి 32,000 అండ్ ఎస్టీ గర్ల్స్కి 94,000 వరకు కూడా సీట్ రావటం జరిగింది. ఇన్ కేస్ బీసీ కేటగిరీ బాయ్స్కి అబ్జర్వ్ చేస్తే 8,600, 8,847. బీసీ బి అయితే ఇక్కడ 4,687. ఓకే. సో బీసీడి వచ్చేసరికి 6,000. బీసీడి బాయ్స్ 5,822, బీసీడీ గర్ల్స్ 6,900. సో ఇది ఓవరాల్గా. నెక్స్ట్ ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజీ అంటే ఐ మీన్ ర్యాంక్ తక్కువ వచ్చినటువంటి, మంచి ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజీ 5,198 వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ కాలేజ్ అనమాట. ఇది రాజమండ్రి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి లిస్టు మొత్తం కూడా కో ఎడ్యుకేషన్. ఆల్రెడీ మన ఛానల్లో గర్ల్స్ యొక్క కాలేజెస్ అంటే ప్యూర్ ఉమెన్ పాలిటెక్నిక్స్ గురించి పెట్టాము. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇక్కడ 5,327 వరకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది. అండ్ గర్ల్స్కి 7,455 వరకు రావటం జరిగింది. నెక్స్ట్ ఇన్ ఆంధ్ర పాలిటెక్నిక్ వచ్చేసరికి 5,880 వరకు ఓపెన్ కేటగిరీలో సిఎంఈ వచ్చింది. కాకినాడ ఇది 9,663 అనమాట. నెక్స్ట్ అనకాపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇక్కడ 6,330 అనేది లాస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ బాయ్స్లో. గర్ల్స్కి 6,803 అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చోడవరం. కాలేజ్ కోడ్ మీరు కౌన్సిలింగ్లో పెట్టేటప్పుడు కాలేజ్ కోడ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ అని ఉంది కదా, ఈ కోడ్స్ అనేది నోట్ చేసుకోండి. మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క కోడ్. ఓకే. చోడవరం సివిఆర్ఎం అనమాట. ఇది 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. 8,550 వరకు వచ్చింది. గర్ల్స్కి 12,669 వరకు వచ్చింది అనమాట ఓపెన్ కేటగిరీలో. నెక్స్ట్ ఎంబిటిఎస్ పాలిటెక్నిక్ గుంటూరు డిస్టిక్ నల్లపాడు అంటారు. ఎంబిటిఎస్ కాలేజ్ కోడ్ 10,081 వరకు కూడా ఓపెన్ కేటగిరీలో సిఎంఈ రావటం జరిగింది. నెక్స్ట్ ప్రొద్దుటూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ పిఆర్ఓడి కాలేజ్ కోడ్ పిఆర్ఓడి 1959లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ కాలేజ్. ఓకే. ఇది 11,000 వరకు ఓపెన్ కేటగిరీ బాయ్స్కి వచ్చింది. తర్వాత 19,000 వరకు గర్ల్స్ స్టూడెంట్స్కి వచ్చింది. తర్వాత ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ పెద్దాపురం 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ కోడ్ ఏడిటిపి 11,360 వరకు వచ్చిందనమాట ఆదిత్య పెద్దాపురంకి వచ్చేసరికి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గన్నవరం సిఎంఈ బ్రాంచ్ 12,943 వరకు ఓపెన్ కేటగిరీ బాయ్స్ వచ్చింది. కాలేజ్ కోడ్ జిఎన్విఎం. అండ్ 20,000 వరకు కూడా గర్ల్స్ స్టూడెంట్స్కి రావటం జరిగింది. నెక్స్ట్ వైసి జేమ్స్ ఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కుప్పం. కుప్పం డిస్టిక్, చిత్తూరు డిస్టిక్ కుప్పం జిపికేఎం. ఇక్కడ 13,256 వరకు ఓపెన్ కేటగిరీ బాయ్స్కి రావటం జరిగింది. 16,000 వరకు కూడా గర్ల్స్కి రావటం జరిగింది. నెక్స్ట్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ పాలిటెక్నిక్ ఏఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ పాలిటెక్నిక్, దట్ ఈస్ గుడ్లవల్లేరు. కాలేజ్ కోడ్ ఏవిజిఆర్. ఇక్కడ 16,186 వరకు కూడా సీట్ రావటం జరిగింది. 16,186. ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసరికి 61,000 వరకు వచ్చింది. ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి 1,21,874 వరకు కూడా రావటం జరిగింది లాస్ట్ ఇయర్.
ఓకే. సో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏవిజిఆర్ పాలిటెక్నిక్ కోడ్ అది. నెక్స్ట్ ఆదిత్య ఇన్స్టిట్యూట్ టెక్కలికి వచ్చేసరికి 18,457 వరకు రావటం జరిగింది. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ అద్దంకి 24,000 వరకు రావటం జరిగింది. అది ప్రకాశం డిస్టిక్. తర్వాత ఆదిత్య ఆ, పెద్దాపురం వన్ మోర్ కాలేజ్ 25,000 వరకు రావటం జరిగింది. సో ఇవి కొన్ని సమ్ ఆఫ్ ద కాలేజెస్. ఎవరైతే తక్కువ ర్యాంక్ అంటే బెస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఈ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ టోటల్ కాలేజెస్ వచ్చేసరికి మీకు కంప్యూటర్స్ ఇంజనీరింగ్ నియర్లీ 150 కాలేజెస్ వరకు ఉన్నాయి. 150 కాలేజెస్, 154 కాలేజెస్ కంప్యూటర్ ఇంజనీరింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ లిస్ట్ని కనుక మీరు పెట్టుకుంటే కంప్యూటర్ బ్రాంచ్ మీరు ఫిక్స్ అయినట్లయితే ఆ కంప్యూటర్ బ్రాంచ్లో ఏ కాలేజెస్లో ఈ కోర్స్ ఉన్నది, దాంట్లో ఫీజు ఎంత. ఓకే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయితే 4,500, 4,700. ప్రైవేట్ పాలిటెక్నిక్ అయితే 25,000 ఉంటుంది. వీటి యొక్క ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది ఈ లిస్ట్ నుంచి నోట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ మీకు ఎక్కడ అందుబాటులో ఉంటుందంటే మీకు డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.